సార్ ఏంటండి హెలికాప్టర్ గోల్ ఏంది? కోర్టులు, లాయర్లు, కోర్టులు ఏం జరుగుతుంది? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కనీసం ఆయన అసెంబ్లీకి హాజరవ్వకుండా ఇటు ప్రజల సమస్యలు అంటే ప్రజలకి ప్రస్తుతానికి ఈయన ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేకుండా ఏదైనా ఒక కార్యక్రమం కోసం రావడం, మొదట్లో అయితే ఏదన్నా శవం కనిపిస్తేనే మాత్రం ఆయన వస్తాడు అనే ఒక వాదన వినిపించేది. ఇప్పుడు పెళ్లిళ్ళకి పేరెంటాలకు కూడా వస్తున్నారు. వచ్చిన వెంటనే అక్కడ మాట్లాడడం, 1 రోజు 2 రోజులు ఉండడం, మళ్ళా వెళ్ళిపోవడం బెంగళూరుకి. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నారు కానీ కనీసం నేను ఆంధ్రాలో ఉందాము, ప్రజల తరపున మాట్లాడదాము, పులివెందుల ఎమ్మెల్యేగా నా బాధ్యత నిర్వహిద్దాము అని అయితే ఆయన మొదటి నుంచి ఆసక్తి కనిపించట్లేదండి. గెలిచిన తర్వాత పులివెందుల్లో ఒక 10 రోజులు ఉందామని వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే బిల్లులు చెల్లించలేదని, రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఆయన ఇంటిని చుట్టుముట్టడం ద్వారా ఆయన అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా హడావిడిగా బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత పులివెందులు జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పులివెందుల్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అని చెప్పడం మంచిదేనండి. మేము కూడా ప్రజల తరపున నుంచి మాట్లాడండి, సరైన రాజకీయాలు చేయండి, ప్రజల తరపున వాళ్ళకి నిజంగా ఏదైనా కష్టాలు ఉంటే మీరు మీ గళం వినిపించండి అని మేము కోరుతున్నాం. అంతేకాని మీరు బల ప్రదర్శనలు, రపాలు ఇలాంటివి వద్దని మేము చెప్పేది. ఇంకా హెలికాప్టర్ విషయానికి వస్తే వీళ్ళు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే రావడాన్ని వీళ్ళు పెద్ద చిలవలు పలవలు చేశారు. టిఫిన్ హైదరాబాద్ లో, లంచ్ మంగళగిరిలో, డిన్నర్ చిత్తూరులో అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక వ్యూహం ప్రకారం ఉంటుంది. అధికారులకి అక్కడ ఉన్న ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఎర్రచందనం గోడౌన్లను ఆయన సందర్శించడం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి గారి ఇలాకాలో ఆయన అటవీ శాఖలో అటవీ భూములను ఆక్రమించింది సందర్శించడం జరిగింది. మేబీ అది సెక్యూరిటీ రీజన్స్ తో ఎవరికి చెప్పలేదేమో. అది ఆ విషయం లీక్ కాకూడదు ఎవరి ద్వారా. ఇప్పుడు చూస్తున్నాం సార్, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంతమంది అధికారులను ఏ విధంగా అయితే ప్రభుత్వంలో జరిగేవి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తున్నాయన్న ఉద్దేశంతో ఆయన సీక్రెట్ గా ఉంచడం జరిగింది. ఆ పర్యటనకి వెళ్ళడం ద్వారా ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయో చూసాం. వీళ్ళు అదంతా డైవర్ట్ చేయడానికి హెలికాప్టర్ అంటూ మొదలు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హెలికాప్టర్ లో తిరుగుతున్నారో చూస్తున్నాం. ఎన్ని వ్యాపారాలు చేసి ఆయన సంపాదించారో, ఏ విధంగా అంటే అందరికీ వ్యాపారాలు 2%, 1% ఇంక్రీజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం 150%, 200% లాభాల్లోకి వెళ్ళిపోయినాయి ఈ కంపెనీలు. అవన్నీ మనం నమ్మేయాలి. ఇంకా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు వీళ్ళు. 5 కిలోమీటర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వాడారు, మర్చిపోయారు. జగన్ గారి కూతుర్లకి విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ గవర్నమెంట్ కల్పిస్తుందని చెప్పి ఒక జీవో విడుదల చేసుకున్నారు. వాళ్ళు సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టారు, అది మర్చిపోయారు. భారతీ రెడ్డి గారిని మధ్యలో పికప్ చేసుకోవడం కోసం వయా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు వాళ్ళు మళ్లించిన సంగతి చూసాము, అది మర్చిపోయారు. మీ సాక్షి పేపర్ ని వాలంటీర్లతో బలవంతంగా ఇంటింటికి పంపించింది, అది మర్చిపోయారు మీరు. మరి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఇచ్చారు. ఎంతమంది సలహాదారులను పెట్టారు. ఒక్కడు కూడా పనికిమాలిన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పనికొచ్చే సలహా ఇవ్వకపోయినా అంతమంది సలహాదారులను పెట్టి జీతాలని చెప్పి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే డిబేట్ మొత్తం సరిపోదండి. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు మీరు. మీ హయాంలో ఎర్రచందనం, రాష్ట్ర సంపద ఎర్రచందనం ఎక్కడికో వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో అమ్మేసుకుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మీరు 1 రోజు హెలికాప్టర్ ఖర్చు చూస్తున్నారు. 140 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చారు. కర్ణాటకలో పట్టుకున్నవి, అలాగే నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎర్రచందనం దేశం మొత్తం ఎక్కడెక్కడో దొరికినాయి. గుజరాత్ లో, నేపాల్ దగ్గర, ఇంకా వేరే రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం మొత్తం మళ్ళీ తిరిగి మన రాష్ట్ర సంపద మనకు వచ్చేటట్టు చేశారు. ఇక ముందుట ఎక్కడన్నా దొరికినా కూడా మన రాష్ట్రానికి అప్పగించేటట్టు ఆయన చర్యలు తీసుకున్నారు. అంటే మీకు ముందు 1 రోజు హెలికాప్టర్ ఖర్చే కనిపిస్తుంది కానీ మీ వెనక ఏ విధంగా మీరు ప్రభుత్వ
సొమ్ము దుర్వినియోగం అయిపోతున్నా పట్టించుకోలేదు. ఇవి మాత్రం మీకు ఒక ఆర్డినరీ మంత్రి వాడేదానికి లేదు, తెలుసుకోండి అమ్మా. ఊరికే ఎందుకు మాట్లాడతారు? ఒక ఆర్డినరీ మంత్రి మాత్రమే ఆయన, పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అని రాజ్యాంగంలో లేని పోస్టును అతికించుకున్నారు. మంత్రి మాత్రమే. మంత్రికి హెలికాప్టర్లు, ఫ్లైట్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మంత్రి కాదు, డిప్యూటీ సీఎం అని కాదు, ఒక బాధ్యత గల వ్యక్తిగా చేస్తున్నారు. మీరెంతమంది డిప్యూటీ సీఎంలను పెట్టుకుని ఏం చేశారు? మీరు ఎందుకు ఇచ్చారు అన్ని? మీ మాదిరి డిప్యూటీ సీఎంలు అందరూ తిరగలేదు హెలికాప్టర్ లో, వాళ్ళ పార్టీకి వాళ్ళు వెహికల్స్ తో తిరుగుతున్నారు.